బలోపేతమే లక్ష్యంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో పనిచేయాల్సి ఉందని సెంట్రల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా అన్నారు. 61వ డివిజన్ టీడీపీ నూతన కమిటీ నాయకులకు ముస్లిం మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు సుబాని ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం వాంబే కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌస్ బాషా డివిజన్ టీడీపీ కమిటీ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు, అధ్యక్షులు బేవరసూరిని ఘనంగా సత్కరించారు. కేక్ కోసి మిఠాయి తినిపించారు. 60వ డివిజన్ టీడీపీ నూతన కమిటీ నాయకులకు అభినందన కార్యక్రమం బాంబే కాలనీలో నిర్వహించారు. ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు సుబాని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి గౌస్ బాషా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. నియోజకవర్గంలో డివిజన్లకు నూతన కమిటీల నియామకంలో యువతకు పెద్దపీట వేసి రాజకీయంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఈ సందర్భంగా గౌస్ బాషా ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ టీడీపీ కమిటీ నూతన అధ్యక్షులు బేవరసూరి మాట్లాడుతూ డివిజన్లో ప్రతి టీడీపీ కార్యకర్త నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అమీర్, ఐనంపూడి సుబ్రహ్మణ్యం, మెహబూబ్ సుబాని, నువ్వుల రవి, నువ్వుల జోసెఫ్, తంబి తదితరులు పాల్గొన్నారు. 60 డివిజన్ లో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పడటంతో వారికి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ సుబాని గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈసారి ఈ తెలుగుదేశం పార్టీ 60 డివిజన్ కమిటీకి యువకుల్ని ప్రెసిడెంట్ గాను, తర్వాత ప్రధాన కార్యదర్శిగాను వేసి అలాగే అందరినీ కలుపుకొని అందరితో కలిసి నడిచేటటువంటి వ్యక్తి మన ఇన్ఛార్జ్ గారిని, మన మల్లేశ్వరరావు గారిని చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వీళ్ళు జనాల్ని కలుపుకొని అందరిని కలుపుకొని డివిజన్లో కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకొని డివిజన్ ని ఒక తాటి మీదకి ఒకటిగా నడిపించి చేస్తారు అన్న భరోసా, నమ్మకం మాకుంది. దానికి మేము సహకరిస్తాము. మేము కూడా వాళ్ళతో పాటు కలిసి నడుస్తాము. మేమందరం వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాము. అలాగే డివిజన్ ని వీళ్ళు ఎటువంటి ఇది లేకుండా ఒక సక్రమంగా నడిపిస్తారన్న నమ్మకంతో బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ కమిటీని వేశారు. దాన్ని ఆయన ఏ నమ్మకం అయితే చేశారో అదే నమ్మకం నిలబెడుతూ మేము ముందుకు సాగిస్తామని చెప్పేసి ఈ సభగా తెలియజేస్తున్నాం. 60వ డివిజన్ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మా సెంట్రల్ టైగర్ బోండా ఉమ్మన్నకి నా పాదాభివందనం చేసుకుంటూ, అలాగే ఈ 60వ డివిజన్ కార్యకర్తలకి అందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, అందరినీ కలుపుకుంటా పోతానని చెప్పి, అలానే ఈ కార్యక్రమం నిర్వహించిన ఎస్కే సుబాని గారికి, ఎస్కే గౌస్ బాషా గారికి నా అభినందనలు. అందరినీ కలుపుకొని పోతానని నేను తెలియజేసుకుంటున్నాను. విజయవాడ పట్టణ పరిధిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ మాట్లాడుతూ